నమస్కారం మిత్రులారా. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది. అధికారిక ప్రెస్ నోట్ను లో మీరు చూస్తున్నట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7,437 పోలీస్ మరియు అనుబంధ శాఖల ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. ఆ వివరాలేంటో, ఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటగా మన రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్న విభాగాల వారీగా ఖాళీల వివరాలను చూద్దాం. సివిల్ ఎస్ఐ ఎస్ఐ 148 పోస్టులు. రిజర్వ్ ఎస్ఐ ఏఆర్ 14 పోస్టులు. రిజర్వ్ ఎస్ఐ టీజీఎస్పీ 12 పోస్టులు. రిజర్వ్ ఎస్ఐ ఎస్ఏఆర్సీపీఎల్ 3 పోస్టులు. ఏఎస్ఐ ఏఎస్ఐ ఎఫ్పిబి 23 పోస్టులు. సివిల్ కానిస్టేబుల్ 3,697 పోస్టులు. ఏఆర్ కానిస్టేబుల్ 1,052 పోస్టులు. ఎస్ఏఆర్సీపీఎల్ కానిస్టేబుల్ 24 పోస్టులు. కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓ 20 పోస్టులు. మెకానిక్ 7 పోస్టులు. చూశారుగా, కానిస్టేబుల్ విభాగంలోనే సింహభాగం పోస్టులు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టడం మంచిది. ఫైర్, జైలు మరియు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. ఇక మిగిలిన విభాగాల విషయానికి వస్తే, ఫైర్ శాఖ. ఇందులో స్టేషన్ ఆఫీసర్లు 39 మరియు ఫైర్ ఫైటర్లు 751 మంది అవసరం ఉంది. జైళ్ల శాఖ. డెప్యూటీ జైలర్ మెన్ 14, విమెన్ 1, వార్డెన్ మేల్ 196 మరియు ఫీమేల్ వార్డెన్లు 12 పోస్టులు ఉన్నాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. ఈ విభాగంలో ఎస్ఐలు 44 మరియు కానిస్టేబుల్స్ 1,380 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప అవకాశం. అధికారిక ప్రెస్ నోట్ను లో పేర్కొన్న ఈ భారీ నోటిఫికేషన్ కోసం సిద్ధమవుతున్న వారందరికీ మా తరపున ఆల్ ది బెస్ట్. ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని అఫీషియల్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ను గమనిస్తూ ఉండండి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.